మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మార్చి 1వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, ఈ 10 రోజుల్లో ఏ గ్రహాలు యోగిస్తున్నాయో, ఏ గ్రహాలు యోగించటం లేదో, యోగించే గ్రహాలు ఇంకా రెట్టింపు అనుకూల ఫలితాలు ఇవ్వటానికి, యోగించని గ్రహాలిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి ఎటువంటి సులభమైన, శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఎటువంటి స్తోత్రాలు పఠించాలో, ఎలాంటి ద్రవ్యాలు దానం ఇచ్చుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఈ 10 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి మార్చి 1వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు రాశి ఫలితాలు పరిశీలిస్తే రవి, బుధుడు, కుజుడు 3 గ్రహాలు 7వ స్థానంలో ఉన్నాయి. వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి. రవి 7వ స్థానంలో ఉండటం వల్ల ఆఫీసులో ఏ పని చేసినా కంబైన్డ్గా చేయకండి, ఇండివిజువల్గా చేయండి. కంబైన్డ్గా వేరే వాళ్ళతో కలిసి మీరు పనిచేస్తే క్రెడిట్ వాళ్ళకు వెళ్ళిపోతుంది. కంబైన్డ్గా పనిచేస్తే మీకు రావాల్సిన ఇంక్రిమెంట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. మీ పని మీరే చేసుకోండి. సప్తమ రవి ఉన్నాడు కాబట్టి ఈ జాగ్రత్త తీసుకోవాలి. ఆఫీసులో కొంచెం పాలిటిక్స్ ఉంటాయి. బాస్తో కానీ, కొలీగ్స్తో కానీ ఇబ్బందులు ఉంటే కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. అధికారులతో కానీ, సహోద్యోగులతో కానీ జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది. ఆరోగ్యపరంగా కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. 7వ స్థానం మారక స్థానం కాబట్టి సింహరాశి వాళ్ళు వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం చేయాలి. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అలాగే బుధుడు 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి సింహరాశి విద్యార్థులు హార్డ్ వర్క్ చేయాలి. అప్పుడే ర్యాంకులు వస్తాయి. లేకపోతే ర్యాంకులు రావటం కష్టం. కంబైన్ స్టడీస్ చేయకండి, ఇండివిజువల్గా చదువుకోండి. కంబైన్ స్టడీస్ చేస్తే మార్కులు ఈ 10 రోజుల్లో తక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. సప్తమంలో బుధుడు ఉన్నాడు కాబట్టి మీరు ఇండివిజువల్గా చదువుకోండి. నిరుద్యోగులు కూడా గ్రూప్ డిస్కషన్స్ అప్పుడు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. గ్రూప్ డిస్కషన్ మీద ఎక్కువ ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూలకు వెళ్ళాలి. అప్పుడే జాబ్ వస్తుంది. బిజినెస్ కూడా భాగస్వామ్య వ్యాపారాల కంటే సొంతంగా స్టార్ట్ చేసుకుని చేయటం మంచిది. కొత్తగా పార్ట్నర్షిప్ బిజినెస్లు ఈ టైంలో సింహరాశి వాళ్ళు స్టార్ట్ చేయకండి. ఇండివిజువల్గా మీ వ్యాపారం మీరు చేసుకునే ప్రయత్నం చేయండి. విద్యారంగం, వ్యాపార రంగం, నిరుద్యోగులకి బుధుడు 7వ స్థానంలో ఉన్నాడు కాబట్టి సాధారణ ఫలితాలే ఉంటాయి. అంత గొప్పగా ఏముండవు. అలాగే కుజుడు 7వ స్థానంలో ఉన్నాడు కాబట్టి పెళ్లిళ్ళు ఆలస్యం అవుతాయి. గురుబలం ఉన్నా కూడా సప్తమ కుజుడి వల్ల చేతి వరకు వచ్చిన సంబంధాలు జారిపోవటం, లేదా చిన్న విషయాలకే భార్యాభర్తల మధ్య గొడవలు అవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. లైఫ్ పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు కూడా సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడండి. లేకపోతే గోడితో పోయేది గొడ్డల దాకా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్లో కూడా అప్ అండ్ డౌన్స్, ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. ప్రాపర్టీస్ కొనటానికి, అమ్మటానికి కూడా ఇప్పుడు పెద్దగా బలం సింహరాశి వాళ్ళకి లేదు. అప్పులు ఇవ్వకుండా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోండి. బ్యాంక్ లోన్ శాంక్షన్ అవటం కూడా కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. ప్రధానంగా మాత్రం లైఫ్ పార్ట్నర్తో కానీ, పార్ట్నర్షిప్ బిజినెస్లో వ్యక్తులతో కానీ గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సప్తమ కుజ దోషం ఉంది కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక శుక్రుడు సింహరాశి వాళ్ళకి 7, 8 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజుల్లో శుక్రుడు 7వ స్థానంలో ఉన్నాడు. అది కొద్దిగా ఇబ్బంది. ఎందుకంటే పెళ్లి కావటానికి కానీ, భార్యాభర్తల మధ్య మాటల వల్ల గొడవలు రావటానికి కానీ 7వ స్థానంలో శుక్రుడు కారణమవుతాడు. కానీ మార్చి 3 నుంచి మార్చి 10 మధ్యలో శుక్రుడు 8వ స్థానంలో ఉన్నాడు. ఇది అద్భుతం. 8వ స్థానంలో శుక్రుడు ఉండటం అనేది విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. దానివల్ల తల్లిదండ్రుల నుంచి, తాత ముత్తాతల నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మీరు ప్రాపర్టీస్ కొనటానికి, మీరు ప్రాపర్టీస్ అమ్మటానికి కుజుడు బలం లేదు కాబట్టి జరగదు. కానీ వంశపారంపర్య ఆస్తులు రావటానికి మాత్రం శుక్రుడి బలం ఫేవరబుల్ చేస్తుంది. కాబట్టి వంశపారంపర్యంగా తల్లిదండ్రుల నుంచి కానీ, తాత ముత్తాతల నుంచి కానీ మీకు రావాల్సిన ఆస్తుల కోసం గట్టిగా ప్రయత్నాలు చేసుకోవడానికి సింహరాశి వాళ్ళకి మార్చి 3 నుంచి మార్చి 10 మధ్యలో బలం ఎక్కువగా ఉంది. అలాగే సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త ఆఫర్స్ అందుకోవటానికి కూడా బలం బాగా ఉంది. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య అన్యోన్యతకు కూడా బలం బాగుంది. దంపతుల మధ్య విభేదాలు కూడా సమసిపోతాయి. శుక్రుడి బలం బాగుంది. మొదటి 2 రోజుల్లోనే బలం లేదు. తర్వాత 8 రోజుల్లో బలం శుక్రుడిది చాలా అద్భుతంగా ఉంది. కళారంగం బాగుంటుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వాటిల్లో కూడా మంచి లాభాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి కేవలం సింహరాశి వాళ్ళు రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలను ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది. రవి, కుజులు యోగించాలంటే సింహరాశి వాళ్ళు విష్ణుమూర్తి ఆలయ దర్శనం చేయాలి. విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళటం, ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవటం, విష్ణు పంజర స్తోత్రాన్ని చదవటం కానీ, వినటం కానీ చేయాలి.
అలాగే బుధుడు యోగించాలంటే గణపతి ఆలయ దర్శనం చేయటం, గం గణపతయే నమః అనే మంత్రం చదువుకోవటం, సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినటం చేయాలి. అప్పుడు బుధుడు కూడా యోగిస్తాడు. గోధుమలు, పెసలు, కందులు నానబెట్టి ఆవుకు పెట్టడం గాని, కేజింబావు చొప్పున బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం గాని చేస్తే ఈ 3 గ్రహాలు కూడా వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు పొందవచ్చు. అప్పుడు సింహరాశి వాళ్ళకి ఈ 10 రోజులు కూడా అనుకూల ఫలితాలొస్తాయి. పరాభవ నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వాళ్ళు అదృష్టం బాగా కలిసి రావాలంటే ప్రధానంగా సంవత్సరమంతా ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా బావుండాలంటే రాహువు, కేతువు, గురువు, శని ఈ 4 గ్రహాలను ప్రసన్నం చేసుకోవాలి. అలా ప్రసన్నం చేసుకుంటే రాబోయే పరాభవ నామ సంవత్సరం మొత్తం కూడా ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా మంచి ప్రయోజనాలను అందిపుచ్చుకోవచ్చు. ఈ 4 గ్రహాలను ప్రసన్నం చేసుకోవాలంటే కొన్ని ప్రత్యేకమైన దానాలిచ్చుకుంటే మంచిది. ఉగాది రోజు ఆ దానాలిచ్చుకోవటం లేదా ఉగాది నుంచి ప్రారంభించి చైత్ర పౌర్ణిమలోపు ఎప్పుడైనా సరే ఆ దానాలిచ్చుకున్నా కూడా సంవత్సరం అంతా కూడా అనుకూల ఫలితాలొస్తాయి. ఆ దానాలేంటంటే 1/4 కేజీ శనగలు, అలాగే 1/4 కేజీ నల్ల నువ్వులు, 1/4 కేజీ మినుములు, 1/4 కేజీ ఉలవలు. వీటిని ఒక్కసారి దానం ఇచ్చుకుంటే గనక గురువు, శని, రాహువు, కేతువు ఈ 4 గ్రహాలను ప్రసన్నం చేసుకొని పరాభవ నామ సంవత్సరంలో అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే వీటిని నానబెట్టి ఆవుకు తినిపించినా కూడా ఈ 4 గ్రహాలు యోగిస్తాయి. అలాగే జ్యోతిష శాస్త్ర పరంగా ప్రతి గ్రహానికి అధిష్టాన దైవాలు ఉంటారు. ఆ అధిష్టాన దైవాలను పూజించినట్లయితే ఆ గ్రహాల అనుగ్రహం తొందరగా కలుగుతుంది. అందువల్ల పరాభవ నామ సంవత్సరం అంటే ఉగాది నుంచి సంవత్సరం మొత్తం యోగించాలంటే గురువుకు అధిష్టాన దైవం శివుడు కాబట్టి ఉగాది రోజు అందరూ కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేసుకోండి. దేవాలయంలో కానీ ఇంట్లో కానీ ఉగాది రోజు కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేసుకుంటే సంవత్సరం అంతా కూడా శివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే శనికి అధిష్టాన దైవాలు ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, పరమేశ్వరుడు. ఉగాది రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి తమలపాకుల దండ ఆంజనేయ స్వామికి సమర్పించండి. శ్రీరామ అని తమలపాకుల మీద రాసి ఆ తమలపాకుల దండ ఆంజనేయ స్వామి విగ్రహం మెళ్ళలో వేయటం, లేదా తమలపాకులతో ఆంజనేయ స్వామికి పూజ చేయించుకోవటం, ఆంజనేయ స్వామికి సింధూరం సమర్పించడం ద్వారా సంవత్సరం మొత్తం శని పీడల నుంచి బయటపడవచ్చు. అలాగే ఉగాది రోజు దుర్గాదేవి ఆలయ దర్శనం చేసుకుంటే కూడా చాలా మంచిది. పరాభవ నామ సంవత్సరం ఉగాది రోజు దుర్గాదేవిని దర్శించుకుంటే సంవత్సరం మొత్తం రాహు యోగిస్తారు. రాహు యోగిస్తే విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే రాహు యోగించడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. దుర్గాదేవికి ఉగాది రోజు కుంకుమార్చన చేయించుకొని ఆ కుంకుమ బొట్టు ధారణ చేయటం ద్వారా సంవత్సరం మొత్తం రాహు బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే కేతువుకు అధిష్టాన దైవం గణపతి కాబట్టి ఉగాది రోజు గణపతి ఆలయానికి వెళ్ళి గణపతికి గరికపోచలు కలిపిన జలాలతో అభిషేకం చేయించుకోవటం, లేదా గరికపోచలు ఎర్రటి పుష్పాలతో గణపతికి అర్చన చేయించుకోవటం ద్వారా సంవత్సరం మొత్తం కూడా కేతు బలం పెరుగుతుంది. దానివల్ల ఆకస్మిక సమస్యలు ఉండవు, విఘ్నాలు ఉండవు, తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. కాబట్టి పరాభవనామ సంవత్సర ఉగాది నుంచి సంవత్సరం పాటు మొత్తం ద్వాదశ రాశుల వారికి అదృష్టం కలిసి రావాలంటే 4 గ్రహాలను ఉగాది రోజు ఏకకాలంలో ప్రసన్నం చేసుకోండి. ఉగాది రోజు వీలు కాకపోతే ఉగాది నుంచి చైత్ర పౌర్ణమి లోపు ఎప్పుడైనా చేసుకోండి. అలా చేసుకోవాలంటే ఈ 4 గ్రహాలకు సంబంధించిన దానాలు ఇవ్వటం, లేదా వాటిని నానబెట్టి ఆవుకు పెట్టడం చేయాలి. అధిష్టాన దైవాలను ప్రసన్నం చేసుకోవాలి. గురువును ప్రసన్నం చేసుకోవడం ద్వారా ధనలాభం చేకూరుతుంది. అందుకే ఎవరైతే ఉగాది రోజు శివుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకుంటారో వాళ్ళకి రావాల్సిన మొండి బాకీలు తొందరగా వసూలవుతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవచ్చు. అలాగే ఉగాది రోజు శివస్తోత్రము, దారిద్ర్య దహన శివస్తోత్రం వింటే కూడా గురుబలం పెరుగుతుంది, ధనలాభం చేకూరుతుంది. అలాగే ఉగాది రోజు హనుమద్ ద్వాదశి నామ స్తోత్రాన్ని చదివినా విన్నా గోచార శని దోషాలన్నీ పోతాయి. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, సప్తమ శని దోషాలన్నీ పోయి సంవత్సరం అంతా శని యోగించాలంటే హనుమద్ ద్వాదశి నామ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చెయ్యండి. అలాగే దుర్గా కవచం కానీ దుర్గా అష్టోత్తరం కానీ ఉగాది రోజు చదివినా విన్నా సంపూర్ణంగా దుర్గాదేవి అనుగ్రహం కలిగి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకొని విదేశాల్లో స్థిరత్వం ఏర్పడుతుంది. విదేశాల్లో విశేషమైన ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. సంవత్సరం మొత్తం వ్యక్తుల వల్ల మోసపోకుండా అనుకూల ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే సంకటనాశక గణేష స్తోత్రం కానీ, గణేష పంజర స్తోత్రం కానీ
ఎవరైనా సరే కట్ 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 అలాగే సంకటనాశక గణేష స్తోత్రాన్ని ఉగాది రోజు ఎవరైనా పఠించినట్లయితే సంవత్సరం మొత్తం కేతుబలం పెరుగుతుంది. దానివల్ల ఆకస్మిక సమస్యలు ఉండవు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఇలా పరాభవనామ సంవత్సర ఉగాదిలో అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోవటానికి, సంవత్సరం అంతా మీకు విశేషంగా కలిసి రావటానికి ఉగాది రోజు కానీ, ఉగాది నుంచి చైత్ర పౌర్ణమి లోపు ఎప్పుడైనా సరే ఈ విధి విధానాలు పాటించండి. సమస్త శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు దినఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారంలో మార్పు వల్ల వచ్చే ఫలితాలు వీటన్నిటిని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.